వెల్కమ్ టు ఓకే టీవీ. ఇప్పుడు మేం చేస్తున్న వీడియో, నాతో పాటు ప్రస్తుతం ఆస్మా ఉంది. మేం చేస్తున్న వీడియో ఇది కేవలం టీజర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం టీజర్ మాత్రమే. వెబ్ సిరీస్ ఇక ముందు ముందు ఉంది. ప్రతిదీ కూడా ప్రతి డీటెయిల్స్, ప్రతి ఎవిడెన్స్తో చాలా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న అంశాలు మేము ఏదైతే మాట్లాడబోతున్నామో ప్రతి అంశం మీద విత్ ప్రూఫ్స్తో మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పబోతున్నాం. ప్రస్తుతానికి ఇది ఏమంటే ఐఏఎస్ అధికారులు సెక్రటరేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్న వాళ్ళు, సెక్రటరేట్ అని కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ప్రస్తుతం ఆల్రెడీ రిటైర్ అయిపోయి మళ్ళీ వాళ్ళని రీఅలొకేట్ చేసి మళ్ళీ ఆ పదవ కాలం కూడా గడిచిపోయి దాదాపు 20-30 ఏళ్ళు అయిపోయి అందరూ కూడా 70 ఏళ్ళ పైబడిన వాళ్ళే. వృద్ధాప్యం అంటాం మనం, 70 ఏళ్ళ పైబడితే వృద్ధాప్యం అంటాం. ఈ వృద్ధులు పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఐఏఎస్ శాఖల్లో. ఈ వృద్ధుల వల్ల ప్రభుత్వానికి కానీ పరిపాలన విధానానికి కానీ ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది అనేది మా క్వశ్చన్. అసలు ఈ వృద్ధుల వెనక ఎవరు ఉన్నారు? ఇంతగానం వీళ్ళు పక్కకు కూడా జరగకుండా ఈ ఉద్యోగంలో దాదాపు నిరుద్యోగుల అంశం మీద చాలామంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నప్పుడు వాళ్ళని అరెస్టులు చేయించడమే తప్పితే కనీసం ఇక్కడ ఖాళీల పరిస్థితి ఏంది? వీళ్ళు ఎందుకు పక్కకు జరగట్లేదు? ఇప్పటి వరకు వందలాది మంది ఉన్నారు, వందలాది మంది. ఏ ఒక్కడు కూడా కనీసం పదవి కాలం లోపు ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు లేడు. కనీసం 50 ఏళ్ళ గలవాడు ఒక్కళ్ళు లేడు ఇందులో. మొత్తం లిస్టులో 100 మంది ఉంటే 100 మందిలో కూడా అందరూ కూడా 70-80 వేల పైబడిన ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి? ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంట్రెస్టా, లేదంటే ఎవడైనా మినిస్టర్ ఇంక్లూడ్ అయ్యిందా ఇందులో, లేదంటే మొన్న ఏదో లేడీ హవా నడుస్తుంది సెక్రటరేట్లు అంటున్నారు, ఆ లేడీ అపాయింట్ చేసిన వాళ్ళ వీళ్ళందరూ అనేది మాకు అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ హయాంలో వీళ్ళని అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కేసీఆర్ హయాంలో అపాయింట్మెంట్ అయితే వీళ్ళ పదవి కాలం కూడా ముగిసిపోయి దాదాపు ఏళ్ళు గడుస్తూ ఉంది. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ దీని మీద పట్టించుకోవట్లే. ఉచితంగా వీళ్ళకి జీతాలు ఇస్తుంది, ఉచితంగా ప్రజాధనాన్ని 1000 కోట్లు వీళ్ళకి జీతంగా ఇస్తూ ఉంది. మన ట్యాక్సులతో, తెలంగాణ ప్రజల ట్యాక్సులతో వీళ్ళకి ఉచితంగా జీతాలు ఇస్తూ ఉంది, అన్ని బెనిఫిట్లు కూడా కలిపి. ప్లస్ వీళ్ళు మళ్ళీ ఇంకొంతమందిని అసలు ఆ ఉద్యోగులు ఉన్నారా లేదా అని తెలియ కొన్ని పేర్ల మీద వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేసి మళ్ళీ ఆ పైసలు కూడా వాళ్ళ జీతాలు కూడా వీళ్ళ అకౌంట్కే మరలించుకుంటున్నారు, లక్షలాది కోట్లు. మరి ఏడకొచ్చినాయి అని పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరబ్బా సొమ్మిది? రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళైతే ఈ పైసలు ఇవ్వట్లే. అంతా కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించిన